మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఈ రోజైతే ఒక బాధాకరమైన విషయం అయితే మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం. సో ఏంటంటే ఇది ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీ వీళ్ళని ఇక్కడికి వచ్చి తన్ని మీ ఫౌండేషన్ లో చేర్పించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో ఫౌండేషన్ అంటుంటేనే మీకు అర్థమైపోతుంది. సో ఈ రోజు చూసినట్లయితే తల్లిదండ్రుల్ని బయట వదిలేయడం, అదే విధంగా ఒకవైపు చూస్తే పిచ్చి వాళ్ళలాగా రోడ్ల మీద తిరగడం, ఇది మన ఫ్యామిలీ మనము ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటాం. ఈ సిచ్యువేషన్ కి రావడానికి రీజన్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు మనం సింగరాయకొండ అదే ఉలపా నుంచి ఇటు సైడ్ వస్తున్నాం. ఎగ్జాక్ట్ గా సింగరాయకొండ చాలా దగ్గరలో అన్నమాట ఈ ఏరియా. ఈ ప్లేస్ లో పెద్ద ఆయన కొన్ని నెలల నుంచి నేను ఇక్కడ గమనిస్తున్నాను. సో ఏముందులే తను అక్కడ కూర్చుంటున్నారేమో సో అదే అనుకుంటున్నా. సో 2 times నేను నైట్ చూసినప్పుడు ఇదే సిచ్యువేషన్ లో ఇదే ప్లేస్ లో అలానే నిద్రపోతున్నారు. మరి ఏంటి సో నేను ఎన్నిసార్లు చూసినా ఈ ప్లేస్ లోనే ఎందుకు ఉంటున్నారని చెప్పేసి నాకైతే ఒక డౌట్ వచ్చేసింది. మరి రీసెంట్ గా నేను 10 days బ్యాక్ కూడా సో 2 times ఇటు వెళ్ళినప్పుడు కూడా ఇదే ప్లేస్ లో ఉన్నాడు అదే పెద్ద ఆయన. సో ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అబ్జర్వ్ చేసి సో నేను ఇక్కడే ఉండి నేను అబ్జర్వ్ చేసిన తర్వాత తన వస్తువులు తను ఏదైతే రోజు యూజ్ చేస్తారో ఆ వస్తువులు మాత్రం అక్కడే ఉన్నాయి. బట్ తను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు, అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. బట్ ఇంత నాలెడ్జీ ఉన్న వ్యక్తి, ఇంత న్యూస్ పేపర్ కూడా చదివే ఒక మనిషి ఈ రోజు అసలు బయట ఏం మాట్లాడలేకపోతున్నారు. మనుషులు చూస్తే తను భయపడి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే తనకి ఎంత సిచ్యువేషన్ వస్తే ఈ రోజు తను బయటికి రాకుండా అలానే ఉన్నాడు. మనం ఎంత చెప్తున్నా ఏం చేస్తున్నా అర్థమే అవడం లేదు. ఓన్లీ తిన్నావా అంటే అదొక్కటి మాత్రమే చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి. సో నేను జస్ట్ తిన్నారా అంటే లేదు కావాలి అదొక్క మాత్రమే అంటున్నారు, కానీ సైగల ద్వారా తను మాట్లాడడం మాత్రం అస్సలు జరగడం లేదు. సో మామూలుగా ఇలా ఒకవేళ మామూలు మీరు చూపించాలనుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నారు తన బ్రష్ కానీ తను యూజ్ చేసే వాటర్ కానీ తన సోపు ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా నీట్ గా సర్దుకున్నారు. సో ఉండే విధానం కూడా చాలా నీట్ గా ఉంది. మరి తన చిమ్ము ఇక్కడ చూసినట్లయితే తన చిమ్ముకోవడానికి కూడా చీపిని తన డిజైన్ లో ఇట్లా అమర్చుకున్నాడు. మరి ఇక్కడ వాటర్ చుట్టుపక్కన ఎక్కడో బోర్ వాటర్స్ వస్తూ ఉంటాయి, ఆ వాటర్ లేకపోతే ఎవరికొలు తెచ్చి ఇస్తుంటారు. సో ఆ వాటర్ ని మాత్రం అక్కడ అరేంజ్ చేసుకున్నారు. ఇవన్నీ అట్ట ముక్కలు ఇక్కడ దీన్ని ఒక ఇల్లుగా భావించి ఇంత నీట్ గా దీన్ని పెట్టుకున్నారు. కానీ ఇక్కడ మనకు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజు ఆయన ఈ సిచ్యువేషన్ కి రావడానికి కారణం ఏంటి ఎవరూ చెప్పలేకపోతున్నారు. అసలు తన పేరు ఏంటి, తను ఇక్కడ ఎందుకు ఉంటున్నారంటే చుట్టుపక్కల ఎవరు మాకేమీ తెలియదు. సో ఆయన కొన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం మాట్లాడే క్రమంలో సో దగ్గరకు వెళ్తున్నా కూడా తను రెస్పాండ్ అవ్వట్లేదు. తన దగ్గర ఒక చిన్న చూడండి ఇక్కడ కర్ర ఉంది చూడండి. సో కర్ర మాత్రం అక్కడ ఉంది. ఇది చూసి మనం ఆగిపోవాల్సి వస్తుంది ఇక్కడ, లేకపోతే ముందుకు వెళ్లే వాళ్ళం. కానీ తను మీరు గమనించండి, తను ఆ పేపర్ ని ఒక ఎలా ఉన్నా అంటే చితిగా అంటలేగా ఒక ఇలా అంటాం కదా మనం హోల్డ్ చేస్తాం కదా, ఆ విధంగా ఉన్న పేపర్ ని నీట్ గా చేశారు. మరి అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి అస్సలు మనకి తెలుసుకోలేకపోతున్నాం. మరి ఇతన్ని నేను అడిగానన్నమాట, ఫౌండేషన్ కి చేర్పిస్తే వస్తారా పెద్ద ఆయన? యాక్చువల్లీ మనం చేర్పించే లేడీస్ ఫౌండేషన్ మాత్రమే మన దగ్గర ఉంది. సో మీ అందరికి తెలుసు భవానీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ముంగుమూరులో ఉంది. కానీ సారు ఆల్మోస్ట్ ఒకరిని చేర్పించుకున్నారు. సో నేనే ఇంకా అబ్బాయిని అక్కడ చేర్పించకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అందరూ బాగా చూసుకుంటారు, తను కూడా చాలా బాగా చూసుకుంటారు. అక్కడంతా లేడీస్ అయిపోలేక జెంట్స్ జాయిన్ అవ్వడం వల్ల లేడీస్ కి ఇబ్బంది అవుతుంది. సో అది కరెక్ట్ కాదని చెప్పేసి నేనే ఆగిపోయాను. ఈ వీడియో చూసి ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ గా సింగరకొండ దాటాలి. సో మా నెంబర్ కి ఇక్కడ కాల్ చేసినట్లయితే మేము చెప్తాం అడ్రస్. సో ఫౌండేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళ ద్వారా ఈ పెద్ద ఆయన తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో మాక్సిమం మేము ట్రై చేస్తాము. బట్ మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. అదే విధంగా చూసినట్లయితే ఈ పెద్ద ఫేస్ ఎక్కడైనా చూసినట్లయితే మీ ఊరు వాళ్ళు కానీ మీ గ్రామస్తుల వాళ్ళు కానీ అంటే మీకు తెలుస్తూ ఉండేది. సో వాళ్ళు మనకి కమెంట్ చేసి నెంబర్ పెట్టండి, కంపల్సరీ మనం కాల్ చేద్దాము. చేసి తన డీటెయిల్స్ మేమైతే మీకు షేర్ చేస్తాం. ఇందులో
ఎలాంటివి లేవండి. మీరు కంపల్సరీ ఆ నెంబర్ కి కాల్ చేయండి. మీరు కింద మా నెంబర్స్ ఉంటాయి. ఇప్పటి నుంచో ఆకలి ఆకలి అంటున్నారు కాబట్టి ఒకసారి ఫుడ్ ఇస్తే అయినా తను అసలు మాట్లాడతారో లేదా, ఆ తీసుకున్నాక తను ఎలా రెస్పాండ్ అవుతారో ఒకసారి మనం చూద్దాం. మాట్లాడతారా పెద్దయినా? పెద్దయినా మాట్లాడతారా? ఏమైనా ప్రాబ్లమా పెద్దయినా? పెద్దయినా ఏమైనా ప్రాబ్లమా? తినండి. పెద్దయినా పెద్దయినా మీరు ఏ ఊరు పెద్దయినా? పెద్దయినా మాట్లాడతారా? సో నేను నేను ఇక్కడ కూర్చుంటానంటే నాకు మాత్రం ప్లేస్ అయితే ఇచ్చారు జరిగి, మరి మనం చెప్పేయన్ని వింటున్నారు కానీ పెద్ద అయితే మనతో మాట్లాడలేకపోతున్నారు. సో అది పెద్ద రీజన్ ఏదో ఉంది. ఆ రీజన్ లేకపోతే ఎవరు అలా చేయరు. మరి నేను కూర్చుంటాను పెద్ద పక్కన అంటే అక్కడ జరిగారు చూడు. మరి ఎంత దూరంగా ఉన్నారు కానీ మనం చెప్పిందల్లా చాలా నీట్ గా చేస్తున్నారు పెద్ద. మరి మనం అంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కానీ కాసేపు పెద్ద దగ్గర కూర్చొని అలా వెళ్దాం. నాకు కూడా మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను మాట్లాడిన తర్వాత పెద్ద అసలు మాట్లాడలేకపోయారు. సో నేను ఎంత మాట్లాడలేకపోయారు కాబట్టి సో కాసేపు ఉండి వెళ్దాం. ప్లేసులు చూసినట్లయితే సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్లేస్ అయితే సింగరాయకొండ బస్ స్టేషన్ అంటారు కదా, ఆ విధంగా అయితే ఇక్కడ ఉంటుందండి. సో అంటే లోపలికి కాదు, బయట అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం అని ఉంది, దేవాలయం ఉంది. అంటే అక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉందన్నమాట. సో ఇక్కడ ఈ ఏరియాలో ఒక ఫ్యాక్టరీ మాత్రం ఉంది. సో ఇయే అన్నమాట మనకి ఆనవాళ్ళు. మీరు కానీ కంపల్సరీ తనకి ఏమన్నా చేయాలనుకుంటే ఒకసారి ముందుకు వచ్చి అక్కడ మీరు కొంచెం జూమ్ చేయండి. సో ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది అక్కడ. సో ఇయే అండి ఇక్కడ గుర్తులు అన్నమాట. సో ఇక్కడ వెహికల్స్ కూడా ఎక్కువ ఆగుతూ ఉంటాయి. సో ఈ ఫ్యాక్టరీని మీరు గమనించినట్లయితే మీకు అర్థమైపోతుంది ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు ఏంటి మీకు పూర్తిగా తెలుస్తుంది. సో కంపల్సరీ మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెవరికి రాకూడదు. మన దేశంలో భారతదేశము డెవలప్ అవ్వాలే గానీ ఇలాంటి వాళ్ళని చూస్తుంటే నిజంగా చాలా బాధాకరమైన విషయము. సో ఇలా జరగకూడదు అని చెప్పి మేము చెప్తున్నాం. సో మన వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీ జెన్స్ ఫౌండేషన్ ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి. మాకు కాల్ చేసినట్లయితే మేము వస్తాము. సో పలానా ప్లేస్ లో మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మరి చూసారు కదండి, ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. సో నేనేమంటున్నానంటే ఈ పెద్దయినాన్ని చూసినట్లయితే మీ విలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ నెంబర్కి కాల్ చేయండి. ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇస్తాను. ఫౌండేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు ట్రై చేయండి. జెన్స్ ఫౌండేషన్ ఎక్కడుందో చెప్పండి. సో కంపల్సరీ మేమే చేర్పిస్తాము. ఎంత దూరమైనా మేము వెళ్ళి చేర్పిస్తాము. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మాకు హ్యాపీ. సో అన్ని చేయడం కాదు, ఇలాంటివి కూడా చేస్తేనే మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో హ్యాపీనెస్ కాదు నేను అంటుంది, వీళ్ళు బాగుంటేనే నాకు చూడాలనిపిస్తుంది. సో అందుకని మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు మిస్ కాకుండా కంపల్సరీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాకు చెప్పాలని కోరుకుంటున్నాం. సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మీ సుమన్ టీవీ కందుకూరు.